టు ఎఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో రాద్దాం. ఎక్స్ ప్లస్ వై అంటే లెఫ్ట్ సైడ్ తీసుకురావడం అంతే. ఇది కూడా అంతే. 2x ప్లస్ 2y మైనస్ 10 ఈక్వల్ 0 అని రాస్తే దీని నుంచి a1/a2. a1 అంటే 1. ఎక్స్ మల్టిప్లికేషన్ ఏం లేదు కదా, 1 ఉంది కాబట్టి 1. ఎక్స్ మల్టిప్లికేషన్ 2 ఉంది, 1/2 వచ్చేసింది. నెక్స్ట్ b1/b2. y పక్కన ఏముంది, ఏం లేదు, 1 రాయొచ్చు. y పక్కన 2 ఉంది, 2 రాయాలి. c1/c2. కాన్స్టెంట్ ఏముంది, -5 ఉంది. కాన్స్టెంట్ ఏముంది, -10 ఉంది. -10 మైనస్ క్యాన్సల్, 5 1 0, 5 2 0 అంటే 1/2 వచ్చింది. ఇక్కడ వచ్చింది ఏంటి అంటే a1/a2 ఈక్వల్ b1/b2 ఈక్వల్ c1/c2. లైన్స్ ఏంటి ఇప్పుడు, లైన్స్ ఆర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. therefore thus lines are consistent. Lines are consistent and infinitely many solutions. Infinitely many solutions and coincident lines. కోఇన్సిడెంట్ లైన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చాయి అంటే అవి కోఇన్సిడెంట్ లైన్స్ అని అర్థం. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం, కోఆర్డినేట్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 5 మైనస్ 0. 5 మైనస్ రైట్ సైడ్ ఎక్స్ అంటే వై ఈక్వల్ టు ఏంటి, 5 మైనస్ ఎక్స్ అన్నమాట. కోఆర్డినేట్స్ తీసుకుందాం. x y, x కామా y. ఓకే, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, x 0 తీసుకుంటే y ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ 0, y ఏమవుతుందంటే 5 మైనస్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇది 5, కోఆర్డినేట్ 0, 5 వచ్చింది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు ఏమవుతుంది, 5 మైనస్ 5 అంటే y ఈక్వల్ 0 అవుతుంది. x5 y ఈక్వల్ 0, x5 y0. ఫస్ట్ ఈక్వేషన్ కోఆర్డినేట్స్ అయిపోయాయి. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 2y ఈక్వల్ 10, 2y ఈక్వల్ 10 మైనస్ 2x. 2xని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి, y ఈక్వల్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది, 10 మైనస్ 2x/2. 10 మైనస్ 2x/2. సో కోఆర్డినేట్ పాయింట్స్ x y x y. x ఈక్వల్ 0 తీసుకుంటున్నాను ఇక్కడ కూడా. ఇఫ్ x ఈక్వల్ 0, when I am taking x ఈక్వల్ 0, y ఈక్వల్ 10 మైనస్ 2 ఇంటూ 0/2. y ఈక్వల్ వాట్, 10/2. y ఈక్వల్ 5, 2 5s are 10. సో y ఈక్వల్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. x ఈక్వల్ 0, y ఈక్వల్ 5, 0, 5 ఏంటి, x, y కోఆర్డినేట్. నెక్స్ట్ x ఈక్వల్ 5 I am taking, x ఈక్వల్ 5. ఇఫ్ x ఈక్వల్ టు 5, x ఈక్వల్ 5 తీసుకుంటే y ఈక్వల్ 10 మైనస్ 2 ఇంటూ 5/2. y ఈజ్ ఈక్వల్ 10 మైనస్ 10/2. y ఈజ్ ఈక్వల్ 0/2 ఈజ్ ఈక్వల్ 0. y ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ 5 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి, 0, 5, 5, 0, 0, 5, 5, 0. దీన్ని బట్టి చెప్పొచ్చు గ్రాఫ్ ఎలా వస్తుందంటే సేమ్ పాయింట్స్ పైన వస్తుంది. డ్రా చేస్తాను, వెయిట్. ఎస్, ఫస్ట్ ఈక్వేషన్ కోఆర్డినేట్స్ 0, 5. x యాక్సిస్ 0 అంటే ఆరిజిన్, x యాక్సిస్ 0, y యాక్సిస్ 5 అంటే ఇక్కడ వస్తుంది, చిన్నగా పెడుతున్నా, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ x యాక్సిస్ 5, y యాక్సిస్ 0. x యాక్సిస్ ఇది, x యాక్సిస్ పైన 5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 0 y యాక్సిస్ పైన ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ రెండు లైన్లను, ఈ రెండు డాట్స్ని జాయిన్ చేస్తే ఇలా వస్తుంది గ్రాఫ్. ఓకే, ఒక లైన్ వచ్చేసిందా, ఒక లైన్ వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఈ లైన్ పేరు రాయాలి. లైన్ పేరు ఏంటి, x ప్లస్ వై ఈక్వల్ 5. ఫస్ట్ లైన్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా 0, 5, 5, 0. x యాక్సిస్ పైన 0, y యాక్సిస్ పైన 5 అంటే ఎక్కడ వస్తుంది, అది కూడా ఇక్కడే వస్తుంది. సేమ్ పెద్ద
పెద్దగా తీసుకుందాం. అది కూడా ఇక్కడే సేమ్ పాయింటే. నెక్స్ట్ x యాక్సిస్ 5, y యాక్సిస్ 0. x యాక్సిస్ 5 ఇక్కడే, y యాక్సిస్ 0 అంటే ఇక్కడే. అంటే రెండు ఒకే చోట వస్తున్నాయి, కోఇన్సిడెంట్, ఒకదానిపైన ఒకటి రావడం. వీటికి లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది, ఈ లైన్ ఇక్కడి వరకు డ్రా చేశాను కదా, దీనిపైన లైన్ ఇంకొంచెం పెద్దగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకే, ఇది ఫస్ట్ లైన్ ఇక్కడ వరకు, సెకండ్ లైన్ ఇక్కడ వరకు తెలియడం కోసం అంతేగాని ఒకదానిపైన ఒకటే వస్తుంది. ఈ లైన్ పేరేంటి, 2x + 2y = 10. ఇది స్కేల్తో డ్రా చేయాలి. ఫస్ట్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ లైన్, దిస్ ఇస్ సెకండ్ లైన్. ఓకే, డన్ గ్రాఫ్.